ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచి దినమని ఎంచుచున్నాడు, మరి ఒకడు ప్రతి దినమును సమానంగా ఎంచుచున్నాడు. రోమిలకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము 5వ వచనము. One person consider one day more sacred than another considers every day alike. రోమన్స్ చాప్టర్ 14 వర్స్ 5. ఈ రోజు నిమిత్తము కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనుష్యులమైన మనము ఒకటి గ్రహించాలి. అందరి మనస్సు, అందరి ఆలోచనలు ఒక్క రీతిగానే ఉండవు. అందరి జ్ఞానము ఒకేలా ఉండదు, అందరి చదువు ఒకేలా ఉండదు. మనిషికి పై రూపములో ఎలా అయితే వ్యత్యాసం ఉంటుందో, అందరి చేతిరేఖలు ఎలా అయితే ఏ ఒక్కటి కలవవో, అలానే ఎప్పటికీ ఒకరి ఆలోచన ఇంకొకరికి సరిపోలదు. కొంతమంది తల్లిదండ్రులు అంటారు, నా పిల్లలు నాలాగే ఉండాలి అని, నేను చేసిన పని చేయమని, నేను మాట్లాడినట్టే మాట్లాడమని. మనం పెంచి పెద్ద చేసినంత మాత్రాన వారి యొక్క ఇష్టాలను, వారి యొక్క గోల్స్ ని, గమ్యాలను మార్చుకోమని చెప్పడం కరెక్ట్ కాదు. ఒకవేళ వారు చెడు మార్గాలు, చెడు గమ్యాలు, నష్టపోయే మార్గములో వెళుతున్నారు అని నీకు అనిపిస్తే ఖచ్చితంగా చెప్పొచ్చు. కానీ వారు వెళ్లే మార్గము, వారి యొక్క గమ్యము మంచిదైనప్పుడు, అది జీవితంలో అభివృద్ధిని ఇచ్చేదే అయినప్పుడు మనము గమ్యము మార్చుకోమని బలవంతం పెట్టొద్దు. కుటుంబంలో కొంతమంది ఉంటారు, వారు హిట్లర్లా తాము చెప్పినట్లే ఉండాలని ఆర్డర్స్ వేస్తారు. అయితే అది అంత మంచిది కాదు. దారి తప్పిపోతున్నప్పుడు, తప్పుడు మార్గం ఎంచుకున్నప్పుడు, కుటుంబ గౌరవానికి భంగం కలిగిస్తున్నప్పుడు వారిని మనము హెచ్చరించడంలో తప్పులేదు, గాని వారి ఇష్టానికి, వారి నిశ్చయితకు వారు జీవించడం తప్పులేదు. అలా ఉంటే కుటుంబాలు కూలిపోతాయి, అనవసరమైన గొడవలు జరుగుతాయి. నీది తప్పు అంటే నీది తప్పు అనుకునే దగ్గరికి వస్తారు. చిన్న పెద్ద గౌరవం ఉండదు, ఎదురు తిరుగుతారు, కుటుంబం రోడ్డు మీద పడుతుంది. ఈ యొక్క లేఖన భాగంలో పౌలు భక్తుడు రాస్తూ అంటున్నాడు, ఒకరికి ఒక దినము కంటే మరొక దినము మంచిది అని అనుకుంటాడు, అనుకోనివ్వండి. ఇంకొకడు అన్ని దేవుడు చేసిన దినములే కదా, నాకు అన్ని సమానము అని అంటాడు. అలా ఆలోచించిన పర్వాలేదు. దాని నిమిత్తము మనము సంఘముగా ఉండి ప్రశాంతతను కోల్పోవద్దు, గొడవలు పడొద్దు, వాదనలు వేసుకోవద్దు అని అంటున్నాడు. ఆ రోజుల్లో ఉన్న యూదా ఆచారాల ప్రకారం కొందరు సబ్బాతు దినమును ఆచరించే క్రైస్తవులు ఉన్నారు. ఇంకొంతమంది ఏ రోజైనా ఒకటే కదండి, అన్ని రోజులు దేవుని ద్వారా సృష్టింపబడినవే కదా అనే క్రైస్తవులు ఉన్నారు. కొంతమంది ఏమో కేవలం మేము కూరగాయలు తింటామంటున్నారంట, ఇంకొంతమంది ఏమో మాంసాహారమును తినొచ్చు, ఏమీ కాదు అంటున్నారంట. ఇలాంటి కొన్ని అనవసరమైన గొడవలు సంఘంలో ఉన్నాయని పౌలు గారు, ఎవరు ఏదైనా చేసుకొనివ్వండి, వారి మనస్సుకు ఏది నిశ్చయతో దానిని చేయనివ్వండి, దానికోసం మీరు తీర్పు తీర్చొద్దు, నీ సహోదరునితో నువ్వు వాదించొద్దు, సంఘంలో గలిబిలవుతుంది అని చెబుతున్నాడు. విశ్వాస మూలముగా కానిది ఏదో అది పాపము అని వారికి చివరకు వివరణ ఇచ్చాడు. విశ్వాసంతో, భయభక్తులతో దేవుణ్ణి సేవించి ఆయనను నమ్మితే చాలు. అలా కాకుండా విశ్వాసం లేకుండా ఇది చెయ్యాలి, అది చెయ్యొద్దని తీర్పు తీర్చితే అది పాపము క్రింద జమ అవుతుంది. అంతేగాని మీరు ఫలానా సంఘం వారు, మీరు ఈ సంఘం వారు, మీరు ఇలాంటి బట్టలను ధరిస్తారు, మీరు ఇది తింటారు, ఇది తినరు, ఉపవాసం ఉండరు, బల్లారాధన ప్రతివారం చెయ్యరు, ఇవన్నీ మనకు అనవసరం. వారి యొక్క విశ్వాసం అది, వారి నమ్మకం అది. వారికి అలా ఉంటేనే భక్తి అనిపించింది. వారు ఆ క్రమములో పెరిగారు. అది వారికి దేవునికి ఉన్న నిబంధన. దానిని మనం ఎవరం కాదు అనొద్దు. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, నీకున్న విశ్వాసమో దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఉంచుకొనుము అని. అనగా ఎవరి విశ్వాసం వారి పర్సనల్ విషయం. వేరే వారి విశ్వాసంలో మనము తల దూర్చవద్దు, ముఖ్యంగా తీర్పు తీర్చవద్దు. ఒకరిపైన మన భక్తిని, మన ఇష్టాన్ని, మనకున్న ఆలోచనలను, మన ఆశయాలను రుద్దొద్దు, మన ఆశలను రుద్దొద్దు. వారి క్రమంలో, వారి జీవన విధానంలో
జీవించనివ్వండి. దేవుడు మనల్ని వాదించొద్దు, తీర్పు తీర్చవద్దు. ముఖ్యంగా సంఘములో సహోదరులతో మనము స్నేహంగానే ఉండాలి అని చెబుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ కుటుంబంలోనైనా, నీ ఉద్యోగంలోనైనా, నీ ఉంటున్న ప్రాంతంలోనైనా నీవు నీ ఇష్టాన్ని రుద్దాలని చూడకు. దాని వలన విభేదాలు వస్తాయి, రిలేషన్స్ దెబ్బతింటాయి, మనస్పర్ధలు వస్తాయి. కాబట్టి నీ పనేమిటో, నీ భక్తి ఏమిటో నీకు నీవుగానే ఉండు, ప్రశాంతంగా జీవించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయును గాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అవునయ్యా, ఈ రోజున వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. మనుషులమైన మా యొక్క ఆలోచన అనేది ప్రభా అయా ఒక్కొక్కరి ఆలోచన ఒక్కొక్క రీతిగా ఉండదు అని, అయా ఒకరికి ఉన్న జ్ఞానము ఇంకొకరికి ఉండదని, ఒకరికి ఉన్న విశ్వాసము మరొకరికి ఉండదని, అయా మరి తండ్రి అయా పై రూపంలో ఏ విధంగా అయితే తేడా ఉందో అదే విధంగా నా ప్రభ వారి ఆలోచన విషయంలో కూడా, వారి యొక్క విశ్వాసం విషయంలో కూడా తేడా ఉంటుందని, అదే విధంగా నా ప్రభా అయా దేని గురించి కూడా మరి తండ్రి ఆర్గ్యుమెంట్స్ చేసుకోకుండా ప్రభా అందరిని ప్రేమించే విధంగా, అయా అందరి యొక్క విశ్వాసాన్ని బట్టి అందరిని గౌరవించే విధంగా మేము ఉండాలని ప్రభా, మరి సంఘములో ఎటువంటి గొడవలు కలతలు లేకుండా ఉండాలని తండ్రి ఈ రోజున వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. మమ్మల్ని ఎంతగానో బలపరిచారు, ఆదరించారు, లేవనెత్తారు ప్రభా. అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా. అయా ఎందరైతే బిడ్డలు ఈ రోజున వాక్యమును విని ఉన్నారో, విన్న వాక్యమును వారి హృదయములో ఫలింప చేయండి తండ్రి. అయా మరి తండ్రి అపవాది దానిని ఎత్తుకొని పోకుండా నా ప్రభా అయా మీరే తండ్రి నీరు కట్టి ఫలింప చేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయా అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభా, వారిని మీరు ముట్టండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని వారికి దయచేయండి, వారిని మీరు స్వస్థపరచండి. మీరు స్వస్థపరిస్తేనే బిడ్డలు స్వస్థపరచబడతారు. మీరు ఆ సమస్యకు పరిష్కారం ఇచ్చే దేవుడు తండ్రి. అయా ఏ సమస్యలున్నా, ఎటువంటి ఇరుకులున్నా, ఎటువంటి అనారోగ్య సమస్యలు అయా ఈ నయం కాని రోగములైనా, దీర్ఘకాలిక రోగములైనా వాటన్నిటి నుంచి విడిపించగలిగిన శక్తిమంతుడు ప్రభా నీవు ఉన్నావు ప్రభా. అయా బిడ్డలు నమ్ముచుండగా, విశ్వసిస్తుండగా అద్భుతమైన కార్యము వారి పట్ల జరిగించండి. ఇప్పుడే వారికి ఉన్న రోగమును యేసు నామములో గద్దించండి. అదే విధంగా కుటుంబములో సమస్యలు, కుటుంబంలో కలతలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు, వీటన్నిటి నుండి కూడా విడుదల దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా ఈ అందరైతే బిడ్డలు ప్రభా మరి తండ్రి ఈ రోజున ప్రయాణంలో ఉన్నారో వారి ప్రయాణం అంతటినీ సుఖముగా క్షేమకరముగా ఉండునట్లుగా కృప చూపించండి దేవా. అదే విధంగా నా ప్రభా అయా అప్పుల భారాలతో కృంగిపోతున్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి అయ్యా. మరి తండ్రి పూట గడవని స్థితిలో ఉన్న బిడ్డలను తండ్రి మీరు చూస్తున్నారు ప్రభా. అవునయ్యా, ఆకాశ పక్షులను పోషిస్తున్న రీతిగా మీ బిడ్డలైన వారిని మీరు పోషిస్తారంటున్నారు ప్రభా. బిడ్డలు మీ వైపున తిరుగుతుండగా ప్రభా వారికి ఉన్న ఇరుకులు, ఇబ్బందులు, కొరతలు అన్నిటిని తీసివేసి ప్రభా సమృద్ధిని వారికి మీరు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా గర్భఫలము లేక ఎన్నో హాస్పిటల్ తిరుగుతున్నటువంటి బిడ్డలు ప్రభా గర్భఫలము మీరిచ్చే బహుమానము తండ్రి. బిడ్డల యొక్క గర్భాన్ని కూడా తెరిచి మీ సన్నిధిలో అనేకుల ఎదుట సాక్షులుగా బిడ్డలను నిలవబెట్టండి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. అయా వారికి కావలసిన బ్లడ్ ను సమకూర్చండి, బలాన్ని సమకూర్చండి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి తండ్రి బాక్స్ లో పెట్టిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మంచి ఆరోగ్యవంతులుగా వారు ఉండడానికి సహాయం దయచేయండి. వారి చుట్టూ మీ కంచెను, మీ కాపుదలను దయచేయండి అయ్యా. ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా ప్రభా రక్షణ లేక ఉన్నారో ప్రభా మరి తండ్రి అపవాది చేత అయ్యా పీడింపబడుతూ, దురాత్మ శక్తుల చేత పీడింపబడుతున్నటువంటి బిడ్డలు ఎందరైతే ఉన్నారో నా ప్రభా వారందరినీ మీరు తండ్రి రక్షించుకోండి అయ్యా. దైవజనులకు మీరు తోడుగా ఉండండి అయ్యా. సువార్థికులు బలపరచండి, సంఘాలను విస్తరింప చేయండి. సంఘానికి మీరే శిరస్సై ఉండమని వేడుకుంటున్నామయ్యా. అధికారులను మీరు దీవించండి అయ్యా. అధికారులకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. మా భారతదేశాన్ని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. అనాథలను ఆదరించండి అయ్యా. అభాగ్యులను ఆదుకోనండి అయ్యా. కోర్టు సమస్యలు, భూతగాథ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి నా ప్రభా. అదే విధంగా నా ప్రభా బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి, చేతి పని చేసుకున్న వారిని ఆశీర్వదించండి ప్రభా. అయ్యా ఉద్యోగ
ఉద్యోగం లేని బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం దేవా. అదే విధంగా నా ప్రభా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని వారిని బలపరుస్తూ రమ్మని వేడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపా క్షేమములతో శాంతి సమాధానముతో మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే కనీసం ఒక 10 మందికైనా ఈ యొక్క వాక్యాన్ని షేర్ చేస్తారని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచును గాక.